ఎప్పుడైనా ఆర్థికంగా ఒకే చోట ఇరుక్కుపోయినట్లు ఫీల్ అయ్యారా? ఎంత కష్టపడ్డా ముందుకెళ్ళలేకపోతున్నాం, అంతా అక్కడిక్కడే ఉంది అనిపిస్తోందా? అలా అనిపిస్తే ఆ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి ఓ పరిష్కారం ఉంది. అదేంటంటే కఠినమైన బడ్జెట్లు వేసుకోవడం కాదు, లేదంటే ఇంకా ఎక్కువ గంటలు పనిచేయడం కాదు. డేవిడ్ బాచ్ రాసిన ది ఆటోమేటిక్ మిలియనేర్ ప్రకారం ఇది చాలా సింపుల్, ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ అంతే. మరి అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. 50 కోట్లు భారతదేశంలో మధ్యతరగతి ఉచ్చులో చిక్కుకున్న వాళ్ల సంఖ్య ఇది. ఊహించండి, ఈ సమస్య ఎంత పెద్దదో. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది మనలో చాలామంది కథ. మరి అసలు ప్రశ్న ఇదే, ఎందుకిలా జరుగుతోంది? ఇంత కష్టపడి పనిచేస్తున్నా ఎందుకు చాలామంది ఫైనాన్షియల్గా ఎదగలేకపోతున్నారు? అంటే సమస్య కష్టపడటంలో లేదు, సరైన సిస్టమ్ లేకపోవడమే అసలైన ప్రాబ్లం. మన డబ్బు మన కోసం పనిచేసేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం వల్లే చాలామంది ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సరే, ఈరోజు మనం ఈ 5 అంశాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా సమస్య ఏంటో అర్థం చేసుకుని ఆ తర్వాత దానికొక ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇక మొదటి విభాగానికి వద్దాం. చాలామంది అనుకుంటారు జీతం తక్కువగా ఉండటమే సమస్య అని. కానీ అసలు కారణం అది కాదు. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక విషయాలపై అవగాహన లేకపోవడం, ఇంకా డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయకపోవడమే ప్రజలు ఈ ఉచ్చులో చిక్కుకుపోవడానికి ముఖ్య కారణాలు. అసలు సమస్య మూలం ఇక్కడే ఉంది చూడండి. మన దేశంలో 76% మందికి ఆర్థిక విషయాలపై ప్రాథమిక అవగాహన కూడా లేదు. ఇది చాలా పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ వల్లే చాలామంది తెలియకుండానే తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకుని ఆ ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. సరే, ఇప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన కథ చూద్దాం. చూట్టానికి చాలా సాధారణంగా కనిపించే ఒక జంట ఎవ్వరూ ఊహించని ఆర్థిక విజయాన్ని ఎలా సాధించిందో తెలుసుకుందాం. వాళ్ల కథ మనందరికీ ఒక పెద్ద పాఠం. ఫైనాన్షియల్ అడ్వైజర్ డేవిడ్ దగ్గరకు జిమ్, సూజీ అనే ఒక జంట వచ్చారు. వాళ్ళు చూట్టానికి మనలాగే చాలా సింపుల్గా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలా కనిపించారు. వాళ్ళని చూస్తే ఎవరైనా సరే వీళ్ళు కూడా అందరిలాంటి వాళ్లే అని అనుకుంటారు. డేవిడ్ వాళ్ల ఆదాయం గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే తమ వార్షిక జీతం కేవలం $40,000 అని. అంటే అమెరికాలో అది చాలా మామూలు యావరేజ్ జీతం అన్నమాట. దీంతో డేవిడ్ కూడా వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా యావరేజ్గానే ఉంటుందని అనుకున్నారు. కానీ జిమ్, సుజీ వాళ్ల ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించినప్పుడు కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. వాటిని చూసి డేవిడ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ల నికర ఆస్తి విలువ $1 మిలియన్ పైగా. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 8 కోట్ల రూపాయలు. ₹1 అప్పు లేదు, 2 ఇళ్లున్నాయి, పూర్తి ఆర్థిక భద్రత ఉంది. మరి ఇంత తక్కువ జీతంతో ఇదెలా సాధ్యమైంది? వాళ్ళ రహస్యమేంటి? జిమ్, సుజీ సక్సెస్ వెనుక ఉన్న మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన పాఠం ఇదే. ఈ ఒక్క రూల్ వాళ్ల ఆర్థిక జీవితాన్నే మార్చేసింది. దీని అర్థం చాలా సింపుల్. జీతం రాగానే మనం ఏం చేస్తాం? ఇంటి అద్దె, కరెంట్ బిల్లు ఇలా అన్నీ కట్టేస్తాం కదా. పొదుపును కూడా అలాంటి ఒక తప్పనిసరి బిల్లులా చూడాలి. వేరే ఎవరికో చెల్లించే ముందు మన భవిష్యత్తు కోసం మనకు మనం చెల్లించుకోవాలి. అదే ఫస్ట్ బిల్లు. దీనివల్ల పొదుపు అనేది ఒక ఆప్షన్ కాదు, ఒక అలవాటుగా మారిపోతుంది. జిమ్, సుజీ ఈ నియమాన్ని ఎలా పాటించాలో చూడండి. వాళ్ళు మొదలుపెట్టిందే నెల జీతంలో కేవలం 4%తో. అవును, జస్ట్ 4%. ఆ తర్వాత దాన్ని మెల్లగా 10%కి పెంచారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క నెల కూడా తప్పకుండా ఖచ్చితంగా ఈ పని చేశారు. చాలా చిన్నగా మొదలుపెట్టి దాన్ని ఒక బలమైన అలవాటుగా మార్చుకున్నారు. సరే, ఇప్పుడు పొదుపును ఇంకా సులభం చేసే, మన డబ్బు వృధా అవ్వకుండా ఆపే 2 ముఖ్యమైన పాఠాలను చూద్దాం. ఈ 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇక రెండో పాఠం ఆటోమేషన్ పవర్. జిమ్, సుజీ వాళ్ళ సంకల్పం మీద ఆధారపడలేదు, ఎందుకంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందుకే ఒక సిస్టమ్ని సెట్ చేసుకున్నారు. జీతం వాళ్ల మెయిన్ అకౌంట్కి రాకముందే వాళ్ల సేవింగ్స్ అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోయి వేరే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి వెళ్ళిపోయేలా సెట్ చేశారు. దీనివల్ల ప్రతి నెల పొదుపు చేయాలని కష్టపడాల్సిన అవసరం లేదు, సిస్టమే ఆ పని చూసుకుంటుంది. మూడవ పాఠం లాటే ఫ్యాక్టర్. ఇదేంటంటే మనం రోజు పెద్దగా పట్టించుకోకుండా చేసే చిన్న చిన్న ఖర్చులు. ఉదాహరణకు బయట తాగే కాఫీ, స్నాక్స్ లేదా వాడని సబ్స్క్రిప్షన్లు. ఈ ఖర్చులు చూడటానికి చిన్నవే అనిపిస్తాయి, కానీ అవన్నీ కలిపితే కాలక్రమేణా చాలా పెద్ద మొత్తంగా మారతాయి. దీని ప్రభావం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. రోజుకి కేవలం $350 అనవసరమైన ఖర్చును ఆపి దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే
40 ఏళ్లలో అది ఏకంగా 8 కోట్ల రూపాయలకు పైగా అవుతుంది. ఇది ఎలా సాధ్యం? చక్రవడ్డీ అనే మ్యాజిక్ వల్ల. మీ డబ్బు మీకోసం ఇంకా డబ్బును సంపాదిస్తుంది. ఆ చిన్న చిన్న ఆర్థిక లీక్లను ఆపితే ఎంత పెద్ద సంపదను సృష్టించవచ్చో ఆలోచించండి. ఇక మనం చివరి 2 పాఠాల దగ్గరికి వచ్చేశాం. ఇవి మన లక్ష్యాల కోసం ఎలా ప్లాన్ చేయాలి, ఇంకా దీర్ఘకాలిక సంపదను ఎలా నిర్మించాలి అనే దానిపై ఉంటాయి. 4వ పాఠం ఏంటంటే, కలల కోసం కూడా పొదుపు చేయాలి. చాలామంది పొదుపు అంటే జీవితాన్ని ఆస్వాదించలేమని అనుకుంటారు. కానీ 2 అకౌంట్లు మెయింటైన్ చేయవచ్చు. ఒకటి రిటైర్మెంట్ కోసం, మన లాంగ్ టర్మ్ భవిష్యత్తు కోసం. రెండోది డ్రీమ్ అకౌంట్, అంటే ఓ వెకేషన్కి వెళ్ళాలన్నా, ఓ కొత్త బైక్ కొనాలన్నా దానికోసం ఈ అకౌంట్లో పొదుపు చేయాలి. అప్పులు చేయకుండా కోరికలను తీర్చుకోవడానికి ఇదొక తెలివైన మార్గం. 5వ మరియు చివరి పాఠం, అప్పులు కాదు, ఆస్తులను కొనండి. ఇది చాలా సింపుల్ రూల్. మన జేబులో డబ్బు పెట్టే వాటిని కొనాలి, మన జేబు నుంచి డబ్బు తీసే వాటిని కాదు. జిమ్, సుజీ తమ డబ్బుతో 2వ ఫ్లాట్ కొని అద్దెకిచ్చారు. దీనివల్ల వాళ్లకు 2 లాభాలు. ఒకటి, ఆ ఫ్లాట్ విలువ పెరుగుతుంది. రెండోది, ప్రతీ నెల అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. అంటే వాళ్ల డబ్బు వాళ్ల కోసం పనిచేయటం మొదలుపెట్టింది. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దాని సారాంశం ఇదే. ఆర్థిక స్వేచ్ఛ అనేది మీ జీతం ఎంత అనే దానిపై ఆధారపడి ఉండదు. అది మనం నిర్మించుకున్న సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు మీరు మొదట చెల్లించుకోవడం, చిన్న లీక్స్లను ఆపడం, ఆస్తులను కొనడం, ఇవన్నీ కలిస్తే ఒక పవర్ఫుల్ ఆటోమేటిక్ సంపద సృష్టి యంత్రంలా పనిచేస్తాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇవాళ మనం చూసిన విషయాల నుండి వెంటనే ఆటోమేట్ చేయగల మొదటి చిన్న ఆర్థిక అలవాటు ఏది? ఒక్క చిన్న మార్పు మన ఆర్థిక భవిష్యత్తును మార్చడానికి అదే మొదటి అడుగు కావచ్చు.